సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, ఎప్పటి నుంచో తీరని కోరిక తీరాలి అంటే ముందుగా ఇది చేసి చూడు. రేపటిలోపు నీ కోరిక తీరిపోతుంది. నమ్మకంతో చెయ్యి అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశంతో పాటు మనకు ఒక చిన్న పరిహారాన్ని కూడా అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆచరించి చూద్దాం. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం విన్న తర్వాత మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించడానికి ఒక మార్గం అయితే మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం. తల్లి, నీకున్న కష్టాలన్నీ తొలగించడానికే ఈరోజు నీకు ఈ చిన్న పరిహారాన్ని అందిస్తున్నాను. జీవితంలో ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఎవరైతే నా సన్నిధికి వచ్చెదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నువ్వు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. వాదోపవాదాలను, చర్చలను తర్కశాస్త్రానికే విడిచిపెట్టు. వాటి వల్ల ఫలితం శూన్యం. నిష్కలంకమైన భక్తి మార్గంలో వాదోపవాదాలకు చోటు లేదు. ఎప్పుడైతే నా భక్తులు నా నామస్మరణం చేయదురో వారి చెంతనే నేను ఎల్లకాలం ఉంటాను. ప్రపంచ గౌరవము అందుకోను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్ట దైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్త ఇంద్రియములను మనస్సున భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. సదా నన్ను గుర్తుంచుకో. హృదయపూర్వకంగా నన్ను విశ్వసించు. అప్పుడు నీకెంతో మేలు చేకూరుతుంది. ఇలాంటి చింతలన్నీ కూడా నీ మనసులోనికి రానివ్వకుండా, భయపడకుండా, నిశ్చింతగా నీ నిష్కలమైన మనసుతో నువ్వు నిర్భయంగా నీ పనులను నువ్వు చేసుకో. నేనెప్పుడూ నీ ఇంటికి కాపలా కాస్తూ ఉంటాను. వీలైనంత త్వరగా ఇంటిని నిర్మించుకో. నేను అక్కడికి రావాలనుకుంటున్నాను. తల్లి, ఎప్పుడైతే నా భక్తులు నా లీలలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. నా లీలలను భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే. నా లీలలను నేనే వ్రాసుకుంటాను. నా చరిత్రను శ్రవణం, మననం, సంకీర్తనం చేస్తే ఆ విద్యాదోషం నశిస్తుంది. అజ్ఞానం తొలగిపోతుంది. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచిపోయిన వారికి మాయ కొరడాలతో కొడుతుంది. పండుగలకు, పబ్బాలకు, తీర్థయాత్రలకు, ఏ పరిస్థితుల్లోనూ కూడా నీ జీవితంలో ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా తల్లి, అప్పు మాత్రం చేయకు. నా ఫోటో ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను. నాకు నా ఫోటోకు భేదమే లేదు. తల్లి, ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాటలు విను. మీ అమ్మకు పనులలో సహాయం చేస్తూ ఉండు. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు. ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమే లేదు. నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడూ కూడా నీతోనే ఈ సాయి ఉంటాడు. నేను మీ తండ్రి స్థానంలో ఉండి మీకు సకల శ్రేయస్సును కూడా అందిస్తాను. నువ్వు ఎన్ని వేళ్ల మైళ్ళ దూరాన ఉన్నా కూడా చివరి క్షణంలో నా చెంతకు చేరాల్సిందే. నా భక్తులకు ఇహపర శ్రేయస్సు చేకూర్చడానికే నేను వచ్చాను. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదైనా చిన్న వ్యాపారమైనా సరే చేసుకోవటం మొదలుపెట్టు. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు, చింతించకు. వెంటనే వచ్చి నా దర్శన భాగ్యం చేసుకో. నా దర్శనానికి వస్తానని మాటిస్తే నీ జబ్బు వెంటనే తగ్గిపోతుంది. నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలుచుకున్నానో దానిని నా భక్తులు తీసుకోలేకపోతున్నారు. నేను ఇవ్వాలనే ఉంటాను, కానీ వారు కోరుకుంటూనే ఉంటారు. దానిని దక్కించుకోలేకపోతున్నారు. తల్లి, నా భక్తుల దగ్గర నేనెప్పుడూ కోరుకునేది ఒక్కటే, శ్రద్ధగా ఉండడం, నిష్టగా వారి జీవితంలో ప్రతి ఒక్కటి ఆచరించడం. వాటిని సమర్పించలేదు అంటే నీ భక్తి నిశ్చలం కాలేదు అని అర్థం. నువ్వు నన్ను దృఢంగా అంటిపెట్టుకుని ఉంటే నేను నీ వెంటే ఉంటాను. ఏ భయాలు మనసులో పెట్టుకోకుండా నా వద్దకు రా. ఇదే నేను ఇచ్చే హెచ్చరిక. నువ్వు అర్పించిన నివేదనలన్నీ కూడా నాకే చెందుతున్నాయి. నువ్వు ఇక నిశ్చింతగా కూర్చో. నీ డబ్బు
డబ్బు ఎక్కడికి పోదు. ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది. నువ్వు దేన్నైతే పోగొట్టుకున్నావో అది నీకు తిరిగి దక్కించే మార్గం నేను చూపిస్తాను. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరైనా సరే మన సహాయం అర్థిస్తే తప్పకుండా చేయడానికైనా సిద్ధంగా ఉండాలి, లేదా చేయించడానికైనా సిద్ధంగా ఉండాలి. అదే ధర్మం. నీ జీవితంలో అతి పెద్ద సమస్య వచ్చింది అంటే ఈ సాయి దగ్గర చెప్పుకో. సాయి పాదాల దగ్గర నీ సమస్యని వదిలిపెట్టు. ఇక నిశ్చింతగా ఉంటే అవన్నీ కూడా నేను సర్దుబాటు చేస్తాను. నీ జీవితంలో ఏం కోల్పోయావో అది తిరిగి దక్కించే మార్గాన్ని నేను చూపిస్తాను. ఇక నీకు అనారోగ్య సమస్యతో నువ్వు బాధపడుతూ సతమతమవుతూ ఉంటే నా ఊదీనే నీకు పరిష్కారంగా మారుతుంది. ఊది నా దగ్గర బస్తల కొద్దీ ఉంది, దానిని మోసుకెళ్ళు. ఈ షిర్డీలో మసీదు తల్లి భాండాగారాన్ని బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి. ఎలాంటి ఆలోచన పెట్టుకోకు తల్లి. శ్రద్ధ సబూరితో ఉంటే నీ జీవితంలో ఎనలేని సంతోషం నువ్వు దక్కించుకుంటావు. చాలా ఆతురతగా ఉన్నావు. నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు. నా బిడ్డల యొక్క సమస్యలన్నీ కూడా నేను నా గురువు దగ్గర ప్రార్థిస్తాను. వారు తప్పకుండా నీ కోరికని తీరుస్తారు. సర్వ జీవులలోనూ నన్ను దర్శించేవారు తప్పకుండా నాకు ప్రీతి పాత్రులని తెలుసుకో బిడ్డ. జీవులన్నీ సమానం. అన్నింటి యందు అహింసాభావం ఉండాలి. పాము కానీ తేలు కానీ అన్నింటికీ అధిష్టానం ఆ ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా సరే ఏ అపాయాన్నైనా సరే చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏదీ స్వతంత్రం కాదు. తల్లి, నేను చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి పటిక బెల్లం వలె అవుతుంది. నీ మనసులోని కోరికలు, సంశయాలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ సద్గురువుకు ఒక్క నమస్కారం చేస్తే చాలదు, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. అదే కదా ప్రణిపాతం అంటే. ఇతరులకు చెప్పడానికి మనమెవరం? దాని వలన మనలో అహం బలపడుతుంది అంతే తప్ప భగవంతుని మీద దృష్టి తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకో తల్లి. నా స్థానం ఎప్పుడూ కూడా అన్ని జీవులలో ఉంటుంది. నా నామస్మరణం చేసే వారిని నేనెల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. ఇంకా మనం ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది. నేను అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటంటూ లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా ఎలా అయినా సరే ప్రకాశిస్తాను. ఈ పాదాలు చాలా పురాతనమైనవి. నీ చింత ఇక తొలగిపోతుంది. నా యందు పూర్తి విశ్వాసముంచు. ఎవరైతే ధైర్యంగా నిందను, దూషణను సహిస్తారో వారు నాకెంతో ఇష్టంగా భావిస్తాను. నేను భగవంతుని బానిసను. సర్వము చేసేది, భక్తులను రక్షించేది ఆ భగవంతుడే. నువ్వు వెళ్ళిన చోట నేను లేనా? నీకు భయమెందుకు? ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు. నాకైతే ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను కోరుకునేది, నేను ఇష్టంగా ఆరాధించేది నా గురువు ఒక్కడే. నా గురువు చెప్పిందే నేను చేసి తీరుతాను. నా భక్తులు ఏ విధంగా నన్ను నమ్మి నా కోరికలు తీర్చు బాబా అని అడుగుతారో వారందరికీ కూడా వారి కోరికలు తీర్చడానికి నీ సమస్యలన్నీ కూడా నా గురువు దగ్గర చెప్పుకుంటాను. అవి ఆ భగవంతుడే తీరుస్తాడు. ఎప్పటి నుండో తీరని కోరిక తీరాలి అని బాధపడుతున్నావు. అది తీరేలాగా చేయడానికే ఈరోజు నా బిడ్డ కోసం ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని తీసుకొచ్చాను. దీనిని ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారి జీవితంలో వారు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు. తల్లి, రేపు శివరాత్రి రోజు, చాలా మంచి రోజు. లేదు అంటే ఈ గురువారం రోజునైనా సరే నువ్వు తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చెయ్యి. నీ ఇంట్లో ఏ శక్తులైతే దుష్టశక్తులు పట్టి నిన్ను పీడిస్తున్నాయో అవన్నీ కూడా దూరం చేయడానికి నీకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాను. ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. దానితో పాటు రేపు శివరాత్రి పండుగ రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎందుకంటే మన ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉన్నా, నకారాత్మక శక్తి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంట్లో సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. అవన్నీ దూరం చేసుకోవాలి అంటే ఈరోజు బాబాగారు అందిస్తున్న చక్కటి పరిహారాన్ని చిన్నగా ఎలాంటి కష్టము లేకుండా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. రాత్రి పడుకునే లోపు 9 గంటల లోపు ఒక బిర్యానీ ఆకును తీసుకుని
లీఫ్ అని అంటారు ఇంగ్లీష్లో. బిర్యానీ ఆకుని చక్కగా ఎలాంటి హోల్స్ లేకుండా ఉండేటువంటి ఒక ఆకుని తీసుకొని శుభ్రంగా దానిని తుడిచి దానిపైన మీ యొక్క కోరికని రాయాలి, మీ సమస్యని రాయాలి. ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగం కోసమా, లేదా సంతానం కోసమా, లేదా ఇల్లు కట్టుకోవాలన్నా, భూములు కొనుక్కోవాలి అన్నా, లేదా ఇంకేదైనా సమస్య ఉన్నా, అనారోగ్య సమస్య ఉన్నా కూడా వీటిని ఆ బే లీఫ్ పైన మీరు రాయాలి. రాసిన తర్వాత విశ్వంతో మీరు చెప్పుకోవాలి, మీ సమస్యని చెప్పుకోవాలి. సంకల్పం చేసుకొని బాబా ముందు మీ సంకల్పం చెప్పుకొని ఒక దీపారాధన ముందు దానిని కాల్చాలి. అలా కాల్చిన తర్వాత అందులో వచ్చే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని ఒక ప్లేట్లో వేసుకొని బయటకి వెళ్ళి ఒక టెర్రస్ పైన లేదంటే బయట గాలికి తీసుకెళ్ళి ఆ బూడిదనంతా కూడా మీరు ఊదేయాలి. అలా ఊదేసిన తర్వాత విశ్వానికి ఒక నమస్కారం చేసుకుని మీ సమస్యని, మీ సంకల్పాన్ని చెప్పుకొని తిరిగి ఇంటి లోపలికి రండి. ఈ విధంగా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు, లేదంటే గురువారం, లేదు అంటే ఇది మంగళవారం, ఆదివారం రోజున ప్రయత్నం చేయవచ్చు. ప్రతి వారము చేయకపోయినా కనీసం అంటే 15 రోజుల తర్వాత, ఒక్కొక్క 15 రోజులకి మీరు ఒక 3 టైమ్స్ లేదంటే 5 టైమ్స్ చేసి చూడండి. మీ ఇంట్లో వచ్చే మార్పులు మీరే గమనించగలుగుతారు. ఇవి కొద్దిగా ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ చిన్న పరిహారం, అలాగే బాబా గారు ఇచ్చిన సందేశం అందరికీ నచ్చింది అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.